ఖచ్చితంగా హరీష్ రావు జైలుకు పోతాడు. ఆన్ రికార్డు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ చెప్పండి అన్న ఈ మాట. ఖచ్చితంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో జైలుకి పోతాడు. ఈ మాట హరీష్ రావు గారి అభిమానుల దగ్గరికి వీడియో క్లిప్ పోతే పరిస్థితి ఏందని? ఏంది అభిమానులు అయితే ఒకడైతే ఏంది తప్పు చేసినాక ఇప్పుడు అభిమాని భార్య పిల్లల్ని ఏమన్నా అంటే అభిమాని పడతాడా? వానికి లేకపోవచ్చు సిగ్గు, నాకుంది. నా నాయకుడు కూడా నా తల్లిని దూషిస్తే ఊరుకోని ఎవ్వడనా, నువ్వు ఎవ్వనివైతే నాకెందుకు బే. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. వచ్చిన తర్వాత ఐ డోంట్ కేర్. అలాగే సిద్దిపేట కూడా నా కుటుంబమే, ప్రజలు రైతులు అంతా నా వాళ్ళే. నాకు వాళ్ళకు ఒక బంధం పెనవేసుకొని ఉంది. మా ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తితోటి నాకు ఒక అన్నగా తమ్ముడుగా నాకు ఒక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది కలిగితే నేను ఎంత దూరమైనా పోతా, అది అందరికి తెలుసు. మా ఊర్లో ఇంత గవర్నమెంటే కదా, మా దగ్గర పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చక్రధరం తిడతారు నన్ను. ఎందుకంటే తప్పు జరిగితే ఊకొని నేను కార్యకర్త కష్టం వస్తే ఎనీ టైం వచ్చేస్తా, అర్ధరాత్రి అయినా పర్వాలేదు. అట్లా ఇప్పటికీ హరీష్ రావు గారిది రాజ్యం నడుస్తుంది సిద్దిపేటలో, వారు చెప్పినట్టే పోలీసులు కానీ అధికారులు. అది గతంలో ఉండే, ఇప్పుడు ఈ 6 నెలల్లో చాలా మారింది. ఓకే, సిద్దిపేట పోలీసు వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. న్యూట్రల్గా పనిచేస్తారు. నాట్ రేవంత్ రెడ్డి, నాట్ కేసీఆర్. ఓకే, మన డ్యూటీలు మనం చేసుకుందాం. మనం ప్రభుత్వ ఉద్యోగులం. దొంగ అందం, మంచోని మంచోడు అందం. ఈ పరిస్థితులు వచ్చేసి ఆ రకమైన పరిస్థితులు మార్పు వచ్చింది. ఇంకా బాగా వస్తాయి, ఇంకా ముందు ఇంకా చాలా బాగా వస్తాయి. కాదంటే ఒకటే నా నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, మనం మోసపోయినాం, దగాపడ్డాం, సర్వనాశనం అయిపోయినాం. ఇది ఎడిట్ చేయకుండా సిగ్నేచర్ వాళ్ళు వేయాలి. ఎందుకంటే హరీష్ అన్న అని బాగా తాపత్రయపడే అట్లా ఉండదు. తమ్ములు ఉపేందర్ లాంటి వాళ్ళకు మిమ్మల్ని కూడా అన్నానే అంటాం, జస్ట్ చెప్తున్నా. అట్లా అభిమానులు, మీలాంటి అభిమానులకు తెలియదు కదా. ఆడు మూర్ఖుడు, దుర్మార్గుడు తిట్టినట్టే ఉంది కానీ తిడతలేదు. ఈసారి మాత్రం స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలి. ప్రభుత్వ పథకాలు రాకపోతే నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నా ఆఫీస్ కాడికి రండి. ఓకే, ఒకవేళ ఎందుకు రాలేదో ఎంఆర్ఓలు నిలదీస్తా, ఆర్డీఓ నిలదీస్తా. ఇప్పటివరకు ఎన్ని పథకాలు రాలేదని ఎంతమంది వచ్చారన్నా మీ ఇంటి ముందు? ఎవరు రాలే, అందరికి అందుతున్నాయి. మహిళలకు తులం బంగారం రాలేదు, 2500 రాలేదు, 4000 పెన్షన్ రాలేదు. ఏమి ఇచ్చిరని? కేసీఆర్ తప్ప ఇంకేమని ఇవ్వగలిగిందన్న? కేసీఆర్ దోసుకున్న పైసలు అన్నీ బయట పెడితే తులమేంది, కిలో బంగారం ఇయ్యచ్చు ఇంటికి, అంత దోసుకున్నాడు. అర్థమైందా? ప్రగతి భవన్ దోచుకున్నాడని ఎలక్షన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? అధికారంలో రాగానే వచ్చే నెల నుంచే ఇస్తాం 4000 అన్నారు. ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. వినండి, ఒకటి చెప్తానండి. దావోస్కి వెళ్ళి మా రేవంత్ రెడ్డి కాళ్ళకు బల్పం కట్టుకొని ఆయనకు చేతనైన కాడికి నిధులు తీసుకొస్తుండు. ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఏమైనా పెడుతుంది అన్నప్పుడు అర్హత ఉన్నోడు అప్లై చేస్తాడు, అర్హత లేనోడు అప్లై చేస్తాడు. మీరు సిద్దిపేటకి వెళ్ళి ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని గర్వంగా చెప్పుకొని తిరగలుగుతున్నారా? మీరు కళ్ళు మూసుకొని చెప్పండి. ఎందుకంటే అంటేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులుగా అందరికీ నేను ఒకటి చెప్తా. మా రేవంత్ గారిది తప్పు అయితే, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, లోకల్ ఇట్లా అవుతుంది, మనకు నష్టం జరుగుతుంది, నువ్వు ఇప్పుడు కోపం వస్తుందని తిట్టు, కానీ అది రెక్టిఫై చేయి అని చెప్తా. దీనివల్ల నాకు పదవి ఇయ్యారనుకుంటే ఆ పదవి కూడా వద్దు అన్నకైతే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పకపోతే ఆ చిన్న కురుపు కాస్త క్యాన్సర్గా మారుతుంది. అవును. సో దానికి నేను అతీతుని. రేవంత్ రెడ్డి గారు నన్ను 2 తిట్టినా వాస్తవమే చెప్తా. అలాంటి నాయకుడు అని అందరికీ తెలుసు రాష్ట్రంలో. సిద్దిపేటలో ఏం జరుగుతుందో వాస్తవాలు ఇప్పుడు చెప్పండి మీరు. అద్భుతంగా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది, న్యూట్రల్గా ఉంది. భూదోపిడీలు లేవు ప్రస్తుతానికైతే. కొంతమంది భూ కబ్జా కోర్లను ఐడెంటిఫై చేసినాం. అతి తొందరలో వాళ్ళ మీద పీడియాక్లు గీడియాక్లు అన్నీ పెట్టించడే ఉంటుంది. ఎవడోడు ఎంత గవర్నమెంట్ సొమ్ము తిన్నాడో 613 సర్వేలో 500 ఎకరాలు కొట్టేసారు. అతి తొందరలో అది బయటికి తీస్తా. ఇక అది బయటికి తీయగానే వాళ్ళు కూడా కత్తులు కటార్లు తీస్తారు. ఇక వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బాంబులు ఇంకేదైనా నేనే కత్తి, ఇక ఏ కత్తి వస్తుందో చూస్తా, నాకేం భయం లేదు. చూడండి ఉపేందర్ గారు, మనం పని చేస్తూ చనిపోతే ఆనందం వేరే ఉంటుంది. అంటే మీరు చనిపోవాలని కోరుకుంటారు? పని చేస్తూనే చనిపోవాలి. టిల్లండి, అది 70 ఏళ్ళకైనా పని చేస్తూనే చనిపోవాలి. ఓకే, ప్రజల మధ్యలో చచ్చిపోవాలి, యాక్టివ్గా ఉండి జనంలో చచ్చిపోవాలి. అలా నాయన గొప్పోడు రా, జనంలోనే చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకు పోతున్నాయి కదా ప్రాణాలు. ఇవాళ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంట్లో కూర్చొని చనిపోతే అది రాదు, మీకు ఆ గుర్తింపు రాదు. చావును గుర్తు పెట్టుకోవాలి. ఇన్నేళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు యాద్ చేస్తాం? అనుక్షణం రైతుల సంక్షేమం ఆలోచించాం. సో అబ్సల్యూట్లీ ఏ నాయకుడైనా కోరుకోవాల్సింది అదే. రోగం రాగానే
కేసీఆర్ వాళ్ళు అమెరికా పోయి ఈ టీకాలు వేయించుకుంటా, ఇది కాదు. ప్రజల మధ్యలో తిరుగు, నువ్వు నియోజకవర్గానికి పో. ఇప్పటివరకు నియోజకవర్గం ఎట్లుందో చూసినావా? ఒక్కరు లేడు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసారెడ్డి మాత్రమే ఆడున్నాడు పాపం, తిరుగుతాడు ఆయన ఒక్కడే. ఇక ఓకే, మిగతా ఇద్దరు ఈటెల రాజేందర్ గారు లేరు, కేసీఆర్ గారు లేరు, అన్నదమ్ములు ఇద్దరు లేరు. అన్నదమ్ములు అన్నదమ్ములే కదా, ఒక పార్టీలో 30 ఏళ్ళ సంసారం. కళ్ళు మూసుకుంటే అన్ననే గుర్తుకొస్తాడు వాళ్ళకి. వాళ్ళ కథ వేరు. ఈ బీఆర్ఎస్ బాండింగ్ అంతా జరిగేదే ఈటెల రాజేందర్ వల్ల. ఈ అంతా రావులంతా ఒకటే ఇక ఎందుకు ఈటెల రాజేందర్ గారి మీద పడ్డారు మీరు? పడ్డరే ఉందండి. వాస్తవం చెప్పాలి ప్రజలకి. ఒకటి చెప్తా, నాకు బీజేపీకి ఒక మంచి, నన్ను ఫస్ట్ పార్టీ నేను బీజేపీలో జాయిన్ అయినా. నేను ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఆ క్రమంలో చూసి, ఇప్పుడు బచ్చాగాళ్ళంతా వానికి రామాయణం పుస్తకం ఏ చదవడానికి ఒక విలువలు తెలివై మాట్లాడితే వెనక ముందు తెలివై చక్రిగాడు వాడు వీడు కామెంట్ చేస్తారు నా తమ్ముళ్ళు. సరే ఏం చేసినా గుడ్ ఆర్ బ్యాడ్, వాని ఇంట్రెస్ట్ నా మీద. అట్లీస్ట్ చూసి కొంతమంది దుర్మార్గులు లైక్ కూడా కొట్టారు, కానీ వీడైనా కామెంట్ చేస్తాడు, తిడుతుండు. ఈజ్ అడాప్టింగ్ మీ. వానికి ఒక ఫీలింగ్ ఉంది, మీకు ఎంత తిడితే అంత ఇష్టం అన్నట్ట. పర్లేదు, నా మీద ఒక ఫీలింగ్ ఉంది కదా వానికి, దాన్ని నేను తర్వాత కన్వర్ట్ చేసుకుంటా. ఓకే, నాకు ఏం ప్రాబ్లం. ఎట్లా మోల్డ్ చేయగలుగుతారు మీరు? నా పనుల వల్ల. మా అన్న ఎట్లా నిలబడ్డాడు, నిజంగా మంచోడాడు. ఇప్పటికీ అంటారు నా శత్రువులంతా నా మిత్రులే. ఇప్పుడు హరీష్ రావు కూడా అనుకుంటాడు, అరే నాకు దొరకకపోయాక ఇట్లాంటి వాడు నీ అమ్మ ఉన్నా నేను సీఎం అయ్యేది కదా అనుకుంటాడు కావచ్చు. ఎవరికైనా ఉంటుంది తగ్గఫర్ కొట్లాడే వాళ్ళు. ఒక క్వాలిఫైడ్ ఎడిటర్ మీరు ఎట్లా కోరుకుంటారు? ఓకే, అట్లా మాకు కూడా ఒక ఉంటుంది ప్రశంస అనేది లోపల ఉంటుంది, కొంచెం బయట చెప్పరు అంతే. రైట్ అన్న. ఇన్నేళ్ళ మీ రాజకీయ వేదికలు ఏదైనా కూడా నిరంతరం మీరు ప్రజా శ్రేయస్సు కోసం గతంలో మీరు రైతులకు చేసిన పనులు కావచ్చు, మీ సేవా కార్యక్రమాలు అనేకమైనవి. ఎక్కడ రాజకీయ వివాదాలు లేవకుండా ఇటువంటి పెద్ద నాయకులతో పోరాడుతున్నారు. సో మీ అంతిమంగా రాజకీయ జీవితంలో అంతిమ లక్ష్యం ఏందనంటే ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఎస్, మంచి ఆలోచన. నా వారికి నాకు ఒక డ్రీమ్ ఉంది, నాకు ఒక కళ ఉన్నది. రైతులకు ఏదో ఒకటి చేయాలి. ఇంత తింటున్నందుకు, ఇంత ముద్ద పెడుతున్నందుకు ఏదో ఒకటి చేయాలి. నాకు చాతనైన కాడికి నేను నా నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తా. రైతులకు వ్యాపారం నేర్పిస్తా. రైతులు దళారీల చేత మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలో చెప్తా. ఏ పంటలేస్తే రైతు లాభపడతాడో చెప్తా. అప్పులు చేయకుండా వ్యవసాయం ఎలా చేయాలో చెప్తా. తక్కువ సబ్సిడీలో గవర్నమెంట్ నుంచి, నాబార్డ్ నుంచి నిధులు ఎలా తీసుకోవాలి, పౌల్ట్రీ ఏంది, ఎప్పుడు వరేయడం, నాకు చాతనైన నాకు తెలిసిన ఎడ్యుకేషన్ మొత్తం రైతులకు ఇస్తా. హరీష్ రావు నాకు శత్రువు కాదు, రాజకీయాలే నా జీవితం కాదు. అంతిమంగా నేను వెళ్తున్న దారిలో ఆయన తగిలిండు, నాకు రక్తం వచ్చింది, ఎవడరా ఈ బండ అన్యాయంగా వాతిండని దాన్ని తంతుంటే ఆయనకు దెబ్బలు తాకుతున్నాయి అంతే. నేను ఆయన రాజకీయ కక్షలో ఏమి లేదు, నాకు వారితో ఏమి లేదు. మళ్ళీ దీనికి సంపుతాడని భయం, బొచ్చులో భయం ఏం లేదు. అవసరమైతే పడేదాకా తన్నే రకం నేను. నాకు భయం గీయం ఏం లేదు. నేను రాజకీయాల్లో ఆయన ఏం పెద్ద విమర్శించింది ఏం లేదు. 2022లో రాజకీయాలకు వచ్చిన, అంత కొడితే 2 సంవత్సరాలనే గింత డ్యామేజ్ చేసిన. ఇంకా 4 ఏళ్ళు నాకు చాలా చేస్తా, చాలా ఎదుర్కోవాలి. వారికి హరీష్ రావు గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, షుగర్ తక్కువ ఉండాలి, నాతో పోరాడే ధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకొకటి మంచి ఆలోచన ఇవ్వాలి. ఆయన ఆలోచనలు గొప్పగా ఉండాలి. సంపేద్దాం నరికేద్దాం అని పిచ్చి పిచ్చి చేస్తే హుందాతనం ప్రదర్శన. రాజకీయాల్లో ఎప్పుడు కానీ మీరు 100 ఏళ్ళు బతకాలి, నేను 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు కొట్టుకొస్తాం ఇద్దరం కలిసి. ఒకసారి నువ్వు సీఎం అయితేగా, ఒకసారి నేనైతే కావచ్చు జీవితంలో 30 ఏళ్ళ తర్వాత. ఏది ఏమైనప్పటికీ మనం ఇద్దరం పోటాపోటీ. నీకు కూడా చిన్నపిల్లగాడితో ఫైట్ చేసి చాలా బాగుంటుంది. ఊరికే కాంప్రమైజ్ రాజకీయాలు ఎన్నేళ్ళు చేస్తావు డబ్బులతోటి, ఒకసారి నాతో చేయి, తగ్గఫర్ బాగుంటుంది. ఇదే నేను ఆయన నుంచి కోరుకునేది. ఓకే అన్న, సిద్దిపేటకి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కాబోతున్నారు చక్రధర్ గౌడ్ అన్న అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఎమ్మెల్యేగా గెలుస్తారా? నా పంతనం నచ్చితే ఓట్లేస్తారు. సిద్దిపేటకి ఎమ్మెల్యే గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. సిద్దిపేటకి ఎమ్మెల్యే గెలుస్తారు. సిద్దిపేటకి చక్రధర్ గౌడ్ ఎమ్మెల్యే కాబోతుండు. రేపు 15 ఏళ్ళ తర్వాత ఇంకా గొప్ప స్థాయిలో ఉండి నా ఊరిని ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా. సిద్దిపేటకి అయితే ఎమ్మెల్యే మీరు భవిష్యత్తులో కాబోతున్నారు. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినబుద్ధి అవుతుంది. కాబోతున్నారా? ఖచ్చితంగా కాబోతున్నారా? హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ లో జైలుకి వెళ్ళబోతున్నారా? వెళ్తాడు. జైలుకి వెళ్ళబోతున్నారా? జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా వెళ్తాడు. రైట్ అన్న, చూద్దాం ఒకసారి ఈ కేసు పురోగతి మళ్ళీ వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.